నువ్వు నన్ను భర్తగా మనసారా అంగీకరించేలా చేసుకుంటాను. ఆ క్షణాల కోసం ప్రేమగా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. కావేరి వాళ్ళ అమ్మగారంటే నాకు ఫోన్ చేస్తున్నారు. హలో దేవుడు బాబు. గంగా, నువ్వా? అవును దేవుడు బాబు, నేనే. ఏంటి గంగా, ఏదైనా విషయమా? కాదు దేవుడు బాబు, విశేషం. నా హ్యాపీనెస్ ని మీతో పంచుకోవాలని ఎక్సైట్మెంట్ తో కాల్ చేసిన. అంత ఎక్సైట్మెంట్ ఏంటి? ఏంటా, మా అక్క మెడల తాళి కట్టినందుకు. అంత అద్భుతాన్ని చేసి కూడా నాకు తెలియకుండా దాచిపెట్టినావు కదా, అది నేను తెలుసుకున్నందుకు. గంగా, ఈ విషయం నీకు ఎవరూ చెప్పలేదు దేవుడు బాబు. మా అక్క మెళ్ళో తాళి నా కళ్ళలో పడింది అంతే. అక్కని పట్టుకుని ఆరా తీస్తే నువ్వు దేవుడు బాబువు కాదు, మా అక్క మెళ్ళో తాళి కట్టిన దేవుడు బాబువి అని తెలిసింది. అంటే మొత్తానికి అంతా తెలిసేసుకున్నావు. అవును, మీ అక్క ఈ ముక్క ఎవరితో చెప్పొద్దు అని నీతో గట్టిగానే ఒట్టు పెట్టించుకొని ఉండాలి. అవును బావా. భలే ఉంది దేవుడు బాబు నిన్ను బావా అని పిలుస్తుంటే. అవును బావా, చెప్పు గా ఒట్టు సంగతేంది? ఏంటా, సేమ్ ఒట్టు సిమెంట్ గోడ కట్టినట్టు బలంగా నాతో కూడా చేయించుకుందిలే. చూసావా బావా, అక్క ఎంత పెద్ద గోడ కట్టినా నాకు నిజం తెలియకుండా ఆపలేకపోయింది. అయినా నువ్వేం టెన్షన్ పడకు బావా, మా అక్కకి కొంచెం పవర్ స్టార్ లెక్క తిక్కెక్కువ. అయితే ఏంది, అక్క మనసు మారేదాకా ఫ్యామిలీ స్టార్ లెక్క జర్రంతో ఓపిక పట్టు బావా. తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, నువ్వేనా హార్ట్ఫుల్ అని అక్కే వచ్చి స్వయంగా నీతో చెప్తుంది. అప్పటిదాకా నేను నీకు సపోర్ట్ గా ఉన్నా కదా బావా. థ్యాంక్ యూ సో మచ్ గంగా. మీ అక్క నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయకపోయినా నువ్వు బావా అని సంతోషంగా ఫీల్ అవుతున్నావు. ఐఎమ్ సో హ్యాపీ గంగా. ఓకే బావా, సరే మరి నేనుంటాను. అయ్యో, సంతోషంలో తప్పు చేశానే, వాళ్ళు మాట్లాడేశానే. అమ్మేమైనా వినేసిందా? ఏందే ఫోన్ లేవల్నే బావా అంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అది అమ్మా మాట్లాడింది. అడిగేది నిన్నేనే. బావ లోపల నిద్రపోతుంటే ఇడ ఫోన్లో ఎవరినే బావా అంటున్నావు? ఎవరి గురించి? అమ్మా, ఏందమ్మా అట్లా భయపెట్టుకుంటూ అడుగుతున్నావు? నేను బావా అని పిలవలే. మా బావ ఉన్నాడు, ధైర్యంతోనే ఉండుండ్రి అని ఫోన్లో మాట్లాడుతున్నా. బావున్నాడు, ధైర్యంగా ఉండమన్నవా? ఎవరితోనే? మా దోస్తు వాళ్ళ బాబుకి ఆరోగ్యం మంచిగా లేదంటమ్మా, హాస్పిటల్ కి తీసుకుపోతుండ్రంట. ఏదైనా అవసరమైతే మా బావ ఉన్నాడు, ధైర్యంగా ఉండుండ్రి అని చెప్పిన. గది కూడా తప్పేనా అమ్మా? ఆహా, నాకేమెరకనే నువ్వు మీ దోస్తుతోని గిది మాట్లాడినవని. బావా వినిపించే వరకు అట్లా అడిగినా. అసలేందమ్మా నువ్వు నన్ను పట్టుకుని గిట్లేదేదో అడిగేశావు. నాకెంత బాధ అనిపిస్తుంది. నా గురించి నీకు తెలియదా అమ్మా? తెలుసుగాని ఏదో అయిపోయింది కదా, ఇక పోనీతి. సరేతి. అమ్మా! ఏ అర్జున్ అర్జున్ ఆగరా, ఏంట్రా ఏమైంది అంత సంతోషంగా ఉన్నా? అయ్యో మనవడా, అయ్యో అయ్యో, ఏమైంది నాన్న అంత సంతోషంగా ఉన్నావు? గంగ ఫోన్ చేసిందమ్మా. నేనే కావేరి మెళ్ళ తాళి కట్టిన విషయం తనకు తెలిసిపోయిందంట. నేను నీకు సపోర్ట్ చేస్తాను బావా అని గంగ నాకు ప్రామిస్ చేసిందమ్మా. అవునా? ఒరే మనవడా, మొత్తానికి కావేరిని నీ భార్యగా, ఈ ఇంటి కోడలుగా తీసుకురావడానికి అడుగులు మొదలయ్యాయి. అవునాని?
కళ్ళు తిరిగేలా తిప్పితే తిప్పేవు గాని సూపర్ న్యూస్ చెప్పావురా. కావేరీ ప్రాప్తిరస్తు అని బ్లెస్ చేశాను కదా, అది వ్రతం మొదలవక ముందే ఆ దేవుడు నిన్ను దీవించేశాడు నాన్నా. అవును నాన్న, ఇంకా కావేరిని నిన్ను ఎవ్వరు విడదీయలేరనిపిస్తుంది. అమ్మగారు, నేనక్కడ అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే రేపటి నుంచి నువ్వు భువనేశ్వరి దేవి ఇంట్లో పనిచేయాలి. నేనక్కడ ఎలా? ఉన్న పని మనిషిని లేకుండా చేస్తే నమస్తే మేడం. నమస్తే. ఎవరమ్మా నువ్వు? రత్న వాళ్ళ అక్కని. ఓ, నిన్నేనా పనికి పంపిస్తానని చెప్పింది? అవును మేడం. నీ పేరు? చిత్ర మేడం. ఓ, సరే వెళ్ళి కాఫీ తీసుకునిరా. అలాగే మేడం. ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు? దీని వాలకం చూస్తుంటే పని మనిషిలా కనిపించటం లేదే, ఏదో తేడా కొడుతోంది భువనా. రత్న చెప్పింది కదా అత్తయ్య, ఇంకెందుకు డౌటు? అయినా 2 రోజుల్లో వచ్చేస్తుందిలే. నీ అనుమానం కరెక్టేనే ముసలి. నేను వచ్చింది యమజ మేడం కోసం, మీ అంతు చూడటం కోసం. ఈరోజు నారాయణమూర్తి గారు వ్రతానికొస్తారు. ఆడ రైతులతో ఒప్పందం పేపర్ల మీద సంతకం పెట్టాలి. ఆ తర్వాత అర్జున్ బాబుతో ఉన్న గీ బంధాన్ని కూడా తెంచుకోవాలి. కావేరి, యాడికమ్మా ఆగమల పోతున్నట్టును? గుడికి పోతున్నా అమ్మా, అభిషేకంకి టైం అవుతుంది కదా అని. గుడికా? నేను కూడా వస్తా ఉండి బిడ్డ. అమ్మా, నువ్వెందుకమ్మా? అది కాదు బిడ్డ. అమ్మా, అక్కని పోనీ అమ్మా, నువ్వు నాతోని మా స్కూల్కి రావాలి. స్కూల్కా? మీ స్కూల్కి నేనెందుకు? పేరెంట్స్ మీటింగ్ అమ్మా, నువ్వు నాతో రావాలి. మీ స్కూల్కి మళ్ళా పోదాంలే బిడ్డ. కావేరి, ఇలా చాలా మంచి రోజంట. పంతులు చెప్పిండ్రు, కొత్తగా పెండ్లైన జంటలతోటి వ్రతం కూడా చేస్తారట.